ఇవాళ మన్నె కూడా చౌరస్తా అంటే మామూలుగా ఎవరు కనబడరు, కానీ ఇవాళ అదిరిపోయింది అనుకోయాలి. ఎక్కడికక్కడ అవతల అక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు రింగ్ రోడ్డు దిగిన కాడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ సందు లేకుండా బండ్లు ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాయి. అయితే మీ అందరికీ నేను 2 ముచ్చట్లు చెప్తా. ముందుగా ఒక కథ చెప్తా. ఒకరోజు పిల్లలందరూ కూర్చొని ఓ బావి దగ్గర ఈత కొడుతున్నారు. కానీ ఒక్క పిల్లగాడు మాత్రం ఆయన కాలుకి ఏదో నొప్పైంది, ఒడ్డు కూర్చొని ఏడుస్తున్నాడు. అందరు ఈత కొడుతున్నారు, సంబరపడుతున్నారు. నేను ఒడ్డునే కూర్చుంటే అని బాధపడి ఆ పిల్లగాడు వాళ్ళ వల్ల ఏడుస్తున్నాడు. ఈ లోపల అటు నుంచి ఒక మునీశ్వరుడు వచ్చిండాడు. ఆ మునీశ్వరుడు ఆ పిల్లవాడిని చూసి జాలిపడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినాడు. అడిగితే ఆయన చెప్పిండు, అందరేమో ఈత కొట్టబట్టి నేను ఒకరిని ఒడ్డులో కూర్చుంటే భరించరాని బాధ ఉంది, నాకు కూడా ఈత కొట్టే అవకాశం ఇస్తే దేవుడు ఎంత బాగుండు అని. మునీశ్వరుడు కనికరించాడు. ఆ పిల్లవాడి కాళ్ళు మంచిగా అయిపోయినాయి. ఆయన కూడా బావిలో దిగి ఈత కొట్టగలిగాడు. ఆ పని కాగానే మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆయన మళ్ళా వాపసు వస్తున్నాడు. మళ్ళా వాపసు వస్తా ఉంటే ఆ బావి దగ్గర ఈసారి తాను మంచిగా చేసిన పిల్లగాడు ఒకటి ఈత కొడుతున్నాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఒడ్డు కూర్చొని ఏడుస్తున్నారు. మునీశ్వరుడు అడిగిండు, ఏమైందా మీకు అని. నువ్వు ఆయనకు వరమిచ్చిపోయినావు, మమ్మల్ని ఎవరిని బతకనిస్తలేడు, నీళ్ళలో దిగిన వాళ్ళందరి మీద దాడి చేస్తున్నాడు, కొడుతున్నాడు, మేమందరం ఒడ్డున కూర్చున్నాం, ఆయన ఈత కొడుతున్నాడు అని. మునీశ్వరుడు అడిగినట్టే ఏంది సంగతి అంటే, నాకు ఇవన్నీ చేయాలంటే ఇంతకు ముందు చేయలేకపోతే అవకాశం దొరికింది, కానీ నేను వదిలిపెట్టదలుచుకోలేదు. ఇక మునీశ్వరుడు ఎవరు కాదు, మీరే ఓటర్లు. ఆ ఈత కొట్టే అవకాశం అందరూ అడుగుతున్నారు, మరి ఒక్కరికే ఇస్తారా అందరికి ఇస్తారా అనేది అలా ప్రశ్న. ఆ ప్రశ్న కేసీఆర్ గారికి ఇస్తుంది 2వ సారి. సరే, మనకు పింఛన్లు వచ్చినాయని మీరు ఇచ్చిండ్రు, ఎవరిని నేను తప్పు పడతలేను, ఎవరి మనసుకు ఉంటే వాళ్ళు వేస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో పార్టీలు వదిలిపెట్టాలి కదా, బయట ఇంకో సంఘాన్ని బతకనియాలి కదా. ఎవరు ఉండదు, అందరూ నా పార్టీలకే రావాలని గుంజుకుంటే ఇదే జిల్లా నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారితో యుక్తంగా అందరికీ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన సందర్భం. నిన్న ఏం జరిగిందంటే, ముఖ్యమంత్రి గారు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుని ఇంటికి వెళ్ళి, ఇదివరకు ఎన్నడూ కూడా ఇట్లా జరగలేదు. ఆ ఇంటికి పోయి ఆయన మా పార్టీలో చేరమంటారు. 80 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి ఇంకొక నాయకుడు అవసరం పడ్డదంటే ఆ పార్టీ బలహీనంగా ఉన్నట్ట బలంగా ఉన్నట్ట మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంత బలంగా ఉన్న పార్టీ పోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఇవాళ వేదిక మీద ఉన్న మేము అందరం కూడా మీ ముందుకు వచ్చింది కేవలం ఓటు వేయమని అడగడానికి కాదు. మేము ఎందుకు వచ్చినామంటే, మన రాష్ట్ర అభివృద్ధికి ఏం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో ఆలోచించి ఓటు వేయమని చెప్పడానికి వచ్చిన. రేపటి నుంచి సీసాలు తీస్తారు, పైసలు పంచుతారు, మీ అందరూ కూడా దాంతో ప్రభావానికి లోనే ఓటు వేయ తీసుకుంటే ఇస్తే తీసుకోండి, కానీ ఆలోచన చేసి ఓటు వేయండి. మనం వైద్యంకి డాక్టర్ దగ్గరికి పోతే మంచోడా కాదా చూసుకుంటాం. మనకు అవసరం పడి ఏదైనా దుకాణంలో బట్టలు కొనాలంటే ఏ దుకాణం మంచిదో 10 సార్లు అరుచుకొని పోతాం. కానీ ఏం విచిత్రమో కానీ దేశ భవిష్యత్తు నిర్ణయించవలసిన ఎన్నికల్లో మాత్రం ఆలోచన చేయకుండా కేవలం పైసల ప్రభావంతో ఓట్లు వేసే పరిస్థితి భారతదేశంలో పెరిగిపోతున్నది. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇవాళ మీ ముందు మేము చెప్పేది ఏంటంటే, స్పష్టంగా మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం. ఇవాళ వ్యవసాయం దెబ్బతిన్నది. మన వికారాబాద్ జిల్లాకు, అటు రంగారెడ్డి జిల్లాకు ఉన్న నీళ్లు పోయినే, కొత్త నీళ్లు రాలేదు. మనకు చెరువులు కట్టనియరు, నీళ్ళన్నీ పోయి కింద చెరువుల్లో ఆపుకొని హైదరాబాద్ తీసుకుపోతారు. మూసి నీళ్లు మనకు అక్కడ రావు, కింద ఉన్న మంజీరా నీళ్లు మనకు పారుతాయి, కానీ మనకు అవి నీళ్లు ఉపయోగపడు.
కృష్ణా నీళ్లు మనకు రావాలి కానీ అవి కూడా హైదరాబాద్కే పోతాయి, మనకు రావు. చెవెళ్లకు వికారాబాద్కు నీళ్లు వచ్చే అవకాశం లేదు. బోర్ల కింద పంటలు ఏసీ ఈ సంవత్సరం పూర్తిగా ఆగమైపోయినాం. ఆ ఆగమై ఎక్కడికక్కడ ఈసారి పంటలు ఎండిపోయినాయి. మనకు బతుకుదెరువు వ్యవసాయం మీద కనబడతలేదు. భూములు అమ్ముకుంటున్నాం. అట్లా భూములు అమ్ముకోగా గతి లేక భూములు అమ్ముకుంటే వచ్చిన వాళ్ళే ఇప్పుడు తెరాస తరఫు నిలబడుతున్న అభ్యర్థి కూడా ఒకడు ఇక్కడి వాడు కాదు. ఇక్కడ భూములు కొనుక్కోవడానికి వచ్చినటువంటి వాడే, వ్యాపారం కోసం వచ్చిన వాడే కానీ మన సంక్షేమం కోసం వచ్చిన వాడు కాదు. అది మీరు ఆలోచన చేయమని కోరుతున్నా. మనకి ఇలా హైదరాబాదు చుట్టుపక్కల మన జిల్లాల కంపెనీలు ఉంటాయి, ఉద్యోగాలు మనకు రావు. సిమెంట్ కాలుష్యం మనకు, పనులు మనకు దొరకవు, కందిపోటు రాదు. మనకు ఈ పిల్లలు చదువుకుంటారు, ఇక్కడ ఉద్యోగాల కోసం అవకాశాలు దొరకవు. ఇది ఇవాళ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిస్థితి. ఇవాళ ఆలోచించుకునే సందర్భం వచ్చింది. మన భవిష్యత్తు కోసం మనకు నీళ్లు కావాలి, మన పిల్లలకు మంచి చదువు కావాలి. ఒక్కటంటే ఒక మంచి కాలేజీ లేదు, ఒక్కటంటే ఒక మంచి దవాఖానా లేదు. ఇవన్నీ మనకు కావాలి. ఇవాళ మనం చాలా ముఖ్యంగా మనం అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ కంపెనీలలో మనకు నౌకర్లు కావాలి, మన పిల్లలకు గవర్నమెంట్ నౌకర్లు దొరకాలి. ఇవి మనం కోరుకుంటున్నాం. జోనల్ వ్యవస్థను మార్చాలి, మనకు న్యాయం జరిగే విధంగా జోనల్ వ్యవస్థను తీర్చిదిద్దాలని ఇవాళ మనం కోరుతున్నాం. ఇవాళ మిత్రులారా, ఆఖరిగా ఇంకొక మాట, అవన్నీ మీరు చేసేటప్పుడు మాకు లాభం అయ్యేటప్పుడు అని మీ అందరికీ అనుమానం కలగవచ్చు. ఒక్క మాట నేను మీకు చెప్పదలిచిన, ఇవాళ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతి పేద కుటుంబానికి 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసింది. మీ అందరికీ కూడా 6,000 రూపాయలు వస్తాయి. ఎవరికి వస్తాయి 6,000 రూపాయలు? ప్రతి పేద కుటుంబానికి 6,000 రూపాయలు వస్తాయి. ఇది కేవలం గ్రామాల్లోనే వస్తుంది. ఉదాహరణకు రైతు బంధు. కానీ ఈ భూమి ఉన్నా లేకున్నా మీకు 6,000 రూపాయల పథకం కింద పైసలు వస్తాయి. మీరు పట్టణాల్లో ఉన్నా గ్రామాల్లో ఉన్నా మీకు పైసలు వస్తాయి. రాజేంద్ర నగర్ లో ఉన్నా, హైదరాబాద్ శివార్లో ఉన్నా, వికారాబాద్ లో ఉన్నా, అవతల బషీరాబాద్ లో ఉన్నా మీకు డబ్బులు వస్తాయి. ఈ 6,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి వస్తాయి. నువ్వు ఏ కులం ఉన్నది ముఖ్యం కాదు, నువ్వు పేదవాడివా కాదా అన్నది చాలా ముఖ్యం. ప్రతి పేద కుటుంబానికి 6,000 రూపాయలు వస్తాయి. మీ అందరికీ ఇంకొక మాట చెప్పాలి, ఈ పైసలు కేవలం ఆడవాళ్ళకి ఇస్తారు, కుటుంబంలోకి వస్తున్నాయి అవి పైసలు. ఆ కుటుంబంలో ఆడవాళ్ళ పేరు మీద అకౌంట్ పెట్టి వేస్తున్నారు. మరి ఆడవాళ్ళకి ఎందుకు వేస్తారు? మాకెందుకు వేస్తారు? మీకు కోపం కింద రాగా మీరు కూడా ఆలోచన చేయండి. ఆడవాళ్ళ పేరు మీద ఎందుకు వేస్తున్నారంటే ఇల్లు వ్యవహారం నడిపే ఇగురు ఆడవాళ్ళకి ఎరుకున్నంత మగవాళ్ళకి ఎరుకున్నారు. అందుకనే ఈ పైసలు ఆడవాళ్ళ పేరు మీద వేసి ఇంటికి సరిగ్గా ఉపయోగపడాలనే ఆలోచనతో ఇవాళ ఒక నిర్ణయం జరిగింది. మీ అందరికీ మంచి చదువు, మంచి వైద్యం, వ్యవసాయానికి మంచి గిట్టుబాటు ధరలు, తక్కువ ధరకే మీకు ఎరువులు, విత్తనాలు, ఇవన్నీ కాక బతుకు తెరువు చూపించుడు, నిరుద్యోగ వృత్తి చెల్లించుడు, ఇవన్నీ కూడా ఇవాళ మనకు అవకాశం ఉంది. అయితే ఇవి రావాలంటే ఇవాళ ఎవరిని గెలిపియాలంటే విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపియాలి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లా నీళ్ల కోసం కొట్లాడినటువంటి వాడు. మొత్తంగానే తెరాస యొక్క నిరంకుశ విధానాలపైన నిరసన తెలిపినటువంటి వ్యక్తి. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటు వేయగలిగితే, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి విశ్వేశ్వరరెడ్డిని గెలిపించగలిగితే మనందరికీ కూడా ఒక లాభం. నేను చెప్పినవన్నీ 6,000 కాడ నుంచి వ్యవసాయ విధానాలలో మార్పుల దాకా మనకు ఒక అవకాశం కలుగుతుంది. రంగారెడ్డి జిల్లా బాగుపడటానికి ప్రయత్నం చేద్దామా, రంగారెడ్డి జిల్లా భూములతో వ్యాపారం చేసుకునే వ్యక్తిని గెలిపిద్దామా అనేది ఇలా మనం ఆలోచించాలి. తప్పనిసరిగా రంగారెడ్డి జిల్లాలో ఎవరైతే నిలబడి మన అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్లకు ఓటేసి గెలిపిద్దామని చెప్పి కోరుతూ మేము కూడా నిలబడతాం. ఒక వ్యక్తి గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉంటే అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవచ్చు. కొంత స్వేచ్ఛ దొరుకుతుంది, ఒక అవకాశం అందరికీ ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు ఈ ఓటు వేయాలని కోరటానికి నేను ఒక 250 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఇవాళ ఇక్కడి దాకా వచ్చి ఈ మాట చెప్పాలి.
రంగారెడ్డి జిల్లాకు న్యాయం జరిగేటట్టు చూడాలనే ఆలోచనతో వచ్చిన తప్పనిసరిగా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏప్రిల్ 11 నాడు మనకు 6,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలనుకునే పార్టీకి విశ్వేశ్వరరెడ్డిని గెలిపించే అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు. జై తెలంగాణ. గౌరవ మాజీ అందరికీ తెలుసు, ఈ ఎలక్షన్ ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్. చేతికి ఓటేస్తే చేవెళ్ళ గెలుస్తుంది, కారు ఓటేస్తే కరీంనగర్ గెలుస్తుంది. కరీంనగర్ కు రంగారెడ్డికి మధ్య పోటీగా మనం ఈ ఎలక్షన్ గా చూడవలసిందిగా కోరుతున్నాం. మనం తెలంగాణ చేశాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఎవడు మొగోడు గతి లేడా ఏమి అని నేను అడుగుతున్నా. కార్మికులను ఆ కరీంనగర్ కోడు గుడ్లోని తీసుకొచ్చి మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక దయచేసి మరి ఇప్పుడు కనుక మనం మీరు అందరూ గ్రామాలలో చెప్పవలసిందిగా నేను కోరుతున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకరు కాంగ్రెస్ లో ఉంటూ కారుకేయండి అని చెప్తున్నారు. అదే విధంగా చేవెళ్లలో ముఖ్యంగా అందరినీ దొంగ డబ్బులు, కాకతీయ మిగతా అన్ని దొంగ డబ్బులతోటి లీడర్లందరూ కొనేస్తా ఉన్నారు. కొట్టండి, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ మీరు ఉన్నారు, మీరందరూ ఒకటే. ఇప్పుడే మన ముందు మన ప్రియతమ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు. వారు మిమ్మల్ని చిరపరిచితులే. కానీ ఈరోజు మనము ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దీన్ని ముందు మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు జలసాధన సభగా పెట్టాలని, జలసాధన సమితి ద్వారా ఈ సభ నిర్వహించాలని వారు నిర్ణయించారు. దానికి మేము జరగడము మీకందరికీ తెలియపరచడం దీని ముఖ్యమైన ఉద్దేశం. దాంతోపాటు మనకు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మన అభ్యర్థికి, మనకు ఎదురుగా ఉన్న అభ్యర్థికి వ్యత్యాసం ఏంటనేది ఒక్క నిమిషంలో మీ ముందు ఉంచుతూ, మన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వారు స్వయంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీని వారు వదులుకొని మన ముందు వచ్చి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ కు నిలబడి గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ లో పనిచేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొత్తగా మన కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ గడ్డ రంగారెడ్డి జిల్లా, వెస్ట్ రంగారెడ్డి జిల్లా ఏదో కొట్టుపోయినట్టుగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వ్యక్తిని తీసుకొచ్చి మన మీద రుద్దడం ఇంతవరకు సభకు మనందరం ఆలోచించిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడ లోపల ఉన్న పార్టీస్ ఏంటి, మన అభ్యర్థితో పోలిస్తే వారికి 1% కూడా వారికి ధీటుగా ఉన్న వ్యక్తి కాదు. మరి ఎందుకైనా మనం చూస్తున్నారు కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము మన జలాల గురించి రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనే దీనికి పేరు పెట్టి దాంట్లో ఈ రంగారెడ్డి భాగాన్ని తొలగించి దానికి ఏమాత్రం విడుదల లేకుండా చేసి మనను ఈ కరువు ప్రాంతాన్ని మరీ కరువుగా వేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మన విశ్వేశ్వరరెడ్డి గారికి ఘన విజయం సాధించి పెట్టాలని మీ అందరితో మరీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. చేతి గుర్తుకే, కాంగ్రెస్ పార్టీకే. ఈ చేవెళ్ళ ఎంపీ ఒక ప్రత్యేకత ఉన్నది. స్థానికుడు కావాలన్నా, స్థానికేతరుడు కావాలన్నా, మనోడు కావాలన్నా, కరీంనగర్ కావాలన్నా, ఇది బాగా ఆలోచన చేయాలి. పైసలు మస్తు వస్తున్నాడని చెప్తున్నారు. కేటీఆర్ ఇవాళ ఒక సూట్ కేసు తీసుకొచ్చి ఇచ్చిపోయాడని చెప్తున్నారు. రాష్ట్రంలో కేటీఆర్, కేసీఆర్ కలిసి తిరిగిందేనే లేదు. ఒక చేవెళ్ళ నియోజకవర్గంలోనే కేటీఆర్ వచ్చి పోయాల. రేపు తండ్రి మీటింగ్ ఉన్నదని కొడుకు ఇవాళ
ఇంపార్టెంట్ లీడర్స్ తో మీటింగ్ పెట్టి ఏదో సూట్ కేసు ఇచ్చిపోయాడు అని చెప్తున్నారు. ఎన్ని సూట్ కేసులు వచ్చినా కూడా మాయమైపోతాయి. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొండంత అండతోని కాంగ్రెస్ పార్టీ చేయగుర్తుతోని చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గెలుస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మొన్న మనం జరిగిన శాసనసభ ఎన్నికల్లో చాలా పొరపాటు చేసినాం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన పథకాలు పెట్టింది. 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తానని, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని, 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇస్తానని, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇస్తానని, 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇస్తానని, 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తానం, 2000 పెన్షన్ ఇస్తానం. కానీ వినలేదు. ఎందుకు వినలేదో నాకు అర్థం కాలే. రాజశేఖర్ రెడ్డి 200 పెన్షన్ ఇస్తే కేసీఆర్ 1000 రూపాయలు ఇచ్చిండు. ఈ 1000 రూపాయల కోసం ఓటేసిండ్రు వాళ్ళు పెద్దోళ్ళంతా. కానీ కాంగ్రెస్ ఇస్తాన 2000ను మర్చిపోయినారు. కానీ 1000 రూపాయలు ఇస్తాన కేసీఆర్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇస్తాడు. వచ్చిందా మన ఇవాళ ఏప్రిల్ 5వ తారీఖు 2000 రూపాయలు వచ్చినాయా మనకు? రావు. కేసీఆర్ ఉన్న దినాలు 2000 పెన్షన్ రాదు, రైతుల రుణమాఫీ కాదు, 3000 నిరుద్యోగ వృత్తి రాదు, ఏది రాదు. ఇవాళ 2,60,000 కోట్లు ఈ రాష్ట్రంలో అప్పున్నది. ప్రతి మనిషి మీద 50,000 రూపాయలు అప్పున్నది. ఈ అప్పు తీరాలంటే మనం ముక్కు వెళ్ళి ట్యాక్సులు కట్టి అప్పు తీర్చే విధంగా ఆయన ప్రభుత్వం నడుస్తుంది. కానీ నా విషయంలో మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ దీని లోపల ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిందని చెప్పి నేను కోర్టు పోయినా. కోర్టు పోతే కోర్టుల కేసు ఉన్నప్పుడే ఇక్కడున్న కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఈవీఎం మిషన్లు సీల్ ఓపెన్ చేసిండు. 122 ఈవీఎం మిషన్లు ఓపెన్ చేశాడు. ఇదే మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఢిల్లీలో కంప్లైంట్ చేస్తే ఆ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిండ్రు. కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిండంటే సగం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే అయిపోయాడు. వికారాబాద్కు సగం అయిపోయాడు. ఇక సగం ఉన్నది. ఇక సగం ఏమున్నది అంటే ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ తో కొట్లాడతాడు, కేటీఆర్ తో కొట్లాడతాడు. కానీ మిషన్లతో కొట్లాడలేడు కదా ప్రసాద్ కుమార్. మిషన్ల ట్యాంపరింగ్ అయితే ఎవరేం చేస్తారు? ట్యాంపరింగ్ తో గెలిచిన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా 34 మంది కేసులు వేసినాం కోర్టుల. 34 మంది ఎమ్మెల్యేల వేద్దామని చెప్పేసి మీ అందరికి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్, అన్ని డిపార్ట్మెంట్లు అవినీతి. ముఖ్యమంత్రి కాడికెళ్ళి మొత్తం కుటుంబంతో సహా ప్రభుత్వం మొత్తం అవినీతిమయంలో కూరుకుపోయింది. అన్ని డిపార్ట్మెంట్లు అవినీతిమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మన కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడికి మంత్రి అవుతాడు. మంత్రి అయిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు ఏదైతున్నదో అది ప్రజలకు తీసుకోపోవాలి. ఇలా లక్షలాది మంది మనం వచ్చినాం. ఒక్కొక్కరికి చెప్పుకుంటే ఆయన ఇచ్చిన పిలుపు తప్పకుండా ప్రతి మనిషికి చేరుతుంది. 1000 రూపాయలు ఇస్తేనే ఇవాళ మనుస్తలేం. నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే మనుస్తలేం. కానీ రాహుల్ గాంధీ నెలకు 6,000 రూపాయలు కనీస కుటుంబ ఆర్థికం ఇవాళ పెట్టిండు. నెలకు 6,000 రూపాయలు అంటే ఏడాదికి 72,000 రూపాయలు. కేసీఆర్ రైతులకు ఇస్తున్నది 8,000 రూపాయలు, ఏడాదికి పెన్షన్ ఇస్తున్నది 12,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు ఆయన ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ఆదాయ పథకము ఏడాదికి 72,000 రూపాయలు నిరుపేద కుటుంబాల అకౌంట్ల బ్యాంక్ అకౌంట్లో పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులతో నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈడ ప్రభుత్వం లేకున్నా కూడా మొన్న కూడా చెప్పినాం 2 లక్షల రుణమాఫీ చేస్తామని. మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అందరికీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్తున్నాం. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల లోపల ఇవ్వలేకపోయాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో ఇంటికో ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు ఏడాదికి అన్నాడు. ఈయన కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు వచ్చినాక
ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. డబ్బు చూసి మోసపోవద్దు. డబ్బు ఎంత ఉన్నా కూడా డబ్బున్నోడు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఏడలేదు. మన స్థానికుడు వాళ్ళ కుటుంబం సంగతి అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, అధికారంలో ఉన్న పార్టీని చేసిండు, కేసీఆర్ వదిలేసిండు. కేసీఆర్ చేస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గ పనులు, అవినీతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో ఎవరైతే వ్యతిరేకం చేసిండ్రో వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతున్నది, నీళ్లు రాకుండా చేస్తున్నాడు, ప్రాణహిత చెవెలు రాకుండా చేసిండు, పాలమూరు రంగారెడ్డి రాకుండా చేసిండు, పిల్లల జోన్ తీసి జోగులాంబ జోన్ కేసిండు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ కేసీఆర్ తో నేను ఉండలేను అని చెప్పి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మనల్ని నమ్మి కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రంలో దౌర్జన్యం మీకు తెలుసు, ఆయన ఏదనుకుంటే అది చేయగలడు. కానీ అసలు మనిషిని వదిలి భయభ్రాంతులకు లోను కాకుండా కొండంత అండతో కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాపాడుతా, కాంగ్రెస్ పార్టీతోని ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాకు అభివృద్ధిలో పడ్డ కానీ ఈ జిల్లాకు న్యాయం చేస్తానని మన దగ్గరకు వచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఏప్రిల్ 11వ తారీఖు హస్తం గుర్తు, చేతు గుర్తుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ అందరూ చేతులేసి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ జిల్లా కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ అస్తవ్యస్తంగా అయిపోయిందని చెప్పి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది తెలంగాణలో చేవెళ్ళ పార్లమెంటు సీటు మనం గెలిచినామని చెప్పి. ఈ సభను చూస్తుంటే ఇది ప్రచార సభలా లేదు, ఇది మనము జరుపుకుంటున్న విజయోత్సవ సభలా ఉంది. అంతేకాదు ఈ రోజు మన చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీని వీడి అధికార పార్టీకి పోతారు, వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళకు ఆశపడి. కానీ ఈ రోజు మనం చూసినట్టయితే అధికార పార్టీలో ఎంత గౌరవం ఉన్నా మర్యాదలున్నా నాకు అవి కాదు కావాల్సింది. నా చేవెళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలి, నా ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాలి. నేను అనుకుని ఏ లక్ష్యంతోనైతే రాజకీయాల్లోకి వచ్చిందో అది తీరట్లేదు అనే దాంతో ఈరోజు ఆయన ఆత్మ గౌరవం చంపుకోలేక మరి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పార్లమెంట్ లో మన వికారాబాద్ జిల్లా మన చేవెళ్ళ ప్రాంత గొంతుగా ఉండడానికి వచ్చిన మహానుభావుడు మన విశ్వేశ్వరరెడ్డి గారు. అంతేకాదు ఈ రోజు మనం గమనించినట్టయితే మన చేవెళ్ళ ప్రాంతానికి టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీళ్ళన్నారు, నిధులన్నారు, నియామకాలు అన్నారు, ఏ ఒక్కటన్నా చేసిండ్రా అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలందరితో అడుగుతా ఉన్నా. ఏ ఒక్కడంటే ఒక్కటి చేయలే. అంతేకాదు మనం గమనించినట్టయితే తెలంగాణలో ఆంధ్రలో పాలనలో మనకు అన్యాయం జరుగుతుందని మనం ఉద్యమ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఎంత అన్యాయం అయిపోయిందంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ ముఖ్యమంత్రికి అసలు చేవెళ్ళ అని ఒక ప్రాంతం ఉన్న విషయమే ఆయన గుర్తులేదు. కేవలం ఎన్నికల ప్రచారం అప్పుడు పోయినసారి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చిపోయిండు, మధ్యలో ఒక్కసారి కూడా రాలే. ఇంతకుముందు మనం గమనించినట్టయితే ఆంధ్ర ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు మన ప్రాంతానికి ఎన్నోసార్లు వచ్చారు. కానీ ఈ చిన్న తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారికి మాత్రము మన చేవెళ్ళ పైన గుర్తే లేదు. అందుకనే ఈ రోజు ఈ చేవెళ్ళ ఆత్మ గౌరవ సభ పేరుతో మనం ఇక్కడ అందరం కలుసుకుంటా ఉన్నాం. అంతేకాదు నేను చెప్తున్నా, ఈ రోజు మనం గమనించినట్టయితే మన చేవెళ్ళ గడ్డని ఈ రోజు కరీంనగర్ కాళ్ళ దగ్గర పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. చేవెళ్ళ ఆత్మ గౌరవాన్ని కరీంనగర్ కాళ్ళ దగ్గర వదులుదామా అని చెప్పి నేను మీ అందరితో ప్రశ్నిస్తున్నా. అంత సీన్ లేదు. మనం ఎవ్వరం కూడా మనం ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి,
11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకి ఓటేస్తే చేవెల్లోనికి ఓటేసినట్టు, అదే కారు గుర్తుకు ఓటేస్తే కరీంనగర్ వారికి ఓటేసినట్టు. కాబట్టి అందరూ ఒక్కసారి రాలే, చేతి గుర్తుకు ఓటేస్తే, కారు గుర్తుకు ఓటేస్తే ఈ నినాదంతో వచ్చే 3 రోజులు మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలం అందరం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు వేసినా మనం కొట్లాడదాం. మన చేవెళ్ళ ఆత్మ గౌరవాన్ని మనం దక్కించుకుందాం. మన గొంతు పార్లమెంట్ లో వినిపించే వ్యక్తి కావాలి తప్ప సీసాలు దాగి ఫామ్ హౌస్ లో కూర్చునేటోళ్ళు కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు ఎవరినంటే వాళ్ళను ఓ పలి బక్రాన్ని తెచ్చి మన నెత్తి మీద పెడితే మనం ఊకోనికి సిద్ధంగా ఉన్నామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేనైతే బెదురుతలే, కాంగ్రెస్ కార్యకర్తలందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు కూడా అదరాల్సిన అవసరం లే, బెదరాల్సిన అవసరం లే. మనకు కొండంత మనిషి, కొండంత ధైర్యం ఉంది. మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి మన విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మంచి ఉన్నత పదవిలో ఉంటారు. మన చేవెళ్ళ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి మీ అందరూ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకి ఓటేసి మన చేవెళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్! ఈరోజు మొట్టమొదలు వారిని ఆహ్వానం చేయాలి. ఢిల్లీ నుంచి వచ్చిండ్రు గులాం నబీ ఆజాద్ గారు. వారికి 7 గంటలకు పోయేది. అందుకే ఇప్పుడు వారు మాట్లాడి మనను అడ్రస్ చేస్తారు. గులాం నబీ ఆజాద్ గారు. లైవా డిఎస్ఎన్ దగ్గర ఉన్నాను. కృష్ణ పెట్టేసి అటు పోయండు మన चवेला लोकसभा कॉन्स्टिट्यूंसी से भूतपूर्व एमपी और आने वाले एमपी विश्वेश्वर रेड्डी जी ने आपकी सेवा की और देश की सेवा के लिए कांग्रेस में आए. मेरे साथ फोन इच्छा होता हूँ ऑल इंडिया कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी इंचार्ज कोंटिया जी, हमारी तेलंगाना कांग्रेस कमेटी की कैंपेन कमेटी के अध्यक्ष विजय शांति जी, हमारे दूसरे मित्र 1993 ఒక్క నిమిషం అది కాదు. मगरनगर रेड्डी जी, हमारे एमएलए यहाँ से रोहित रेड्डी जी, राम मोहन रेड्डी जी, प्रसाद कुमार जी, कुंदन जी और उपस्थित सभी नेतागण भाइयों और बहनों, जिन लोगों को हिंदी आती है, समझ में आती, जरा हाथ खड़ा करिए. जो हिंदी समझते हैं बहुत धन्यवाद. 90% को हिंदी आती है. मैं हिंदी में भाषण करूंगा. मैं विश्वेश्वर रेड्डी जी के लिए विशेष रूप से कश्मीर से कल दिल्ली आया और दिल्ली से सीधे एयरपोर्ट और एयरपोर्ट से यहाँ आया और यहाँ से सीधे वापस यूपी अभी जा रहा हूं. विश्वेश्वर रेड्डी जी एक साधारण एमपी के कैंडिडेट नहीं है, बल्कि एक अपने आप में इतिहास. इनके पिताजी चीफ जस्टिस हाई कोर्ट के रहे और इनके दादाजी
इस देश के बहुत महान हस्तियों में से थे। यही कारण है रंगारेड्डी जी, रंगारेड्डी डिस्ट्रिक्ट उन्हीं के नाम से रखा गया। और इनके ससुर जो हैं फादर इल्ला जी, जिनको मैं यूथ कांग्रेस के जमाने से जानता हूं, रेड्डी साहब जिनके आज देश भर में और विदेश में अपोलो हॉस्पिटल्स के नाम से माने जाते हैं, प्रताप रेड्डी जी वो इनके फादर इल्ला। तो ये लोग वो लोग हैं जो देश की सेवा करते हैं, जनता की सेवा करते हैं। राजनीति में आज अलग अलग किस्म के लोग आते हैं, कुछ सेवा की भावना से आते हैं, कुछ खाली नेता बनने आते हैं, कुछ पैसे कमाने आते हैं। लेकिन विश्वेश्वर रेड्डी जी सेवा की भावना से आते हैं। किसानों की सेवा, मजदूरों की सेवा, युवकों की सेवा, बहनों की रक्षा, बच्चियों की रक्षा, मां की सेवा और युवकों को रोजगार देने के लिए। मेरे भाइयों और बहनों, यहां लाखों में जमा है। मेरी नजर जहां जहां तक भी जाती है सिर्फ सर नजर आते हैं। इतनी बड़ी मीटिंग मैंने विधानसभा के वक्त में भी नहीं देखी। कांग्रेस उस वक्त भी जीत गई होती विधानसभाओं में। मैंने विजय शांति जी के भी बहुत बड़ी बड़ी सभाएं देखी, सभी लीडरों की सभाएं देखी, लेकिन बहुत सारे लोग आज हमारे समाज में हैं जो वोट चोर है, जो वोटों का डाका करते हैं। पहले वोट बक्से में पड़ते थे और कुछ बाहुबली बक्से से उठाकर चोरी करके, गुंडागर्दी करके इलेक्शन जीतते थे। इसीलिए कांग्रेस पार्टी ने ईवीएम का सिस्टम शुरू किया। लेकिन मुझे मालूम नहीं था कि इस देश में एक दिन नरेंद्र मोदी जैसे आदमी भी आएंगे और केसीआर जैसे भी आएंगे जो ईवीएम की भी चोरी करेंगे। ये हमें मालूम नहीं। अगर हमें मालूम था कि ईवीएम की चोरी करने वाले लोग भी नेता और सरकार चलाने वाले भी लोग ईवीएम की चोरी करेंगे तो शायद हम 10 बार ईवीएम इंट्रोड्यूस करने से सोचते। मेरे साथियों, मेरी बहनों, आज देश पिछले 5 वर्ष से एक विशेष परिस्थिति से चल रहा। 5 साल पहले जब यूपीए की सरकार थी, सोनिया गांधी के नेतृत्व में, मनमोहन सिंह जी के नेतृत्व में, जिसमें मंत्रिमंडल में यूपीए 1 और यूपीए 2 में मुझे मंत्री बनने का सौभाग्य प्राप्त हुआ, वो इस देश का सबसे गोल्डन पीरियड माना जाता। उस गोल्डन पीरियड में हमने मनरेगा किया, जिसमें 65 करोड़ लोगों को मनरेगा के जरिए फायदा उठा। करोड़ों लोग 2004 से और 2014 तक यूपीए के शासन में गरीबी की रेखा से ऊपर चले गए। यूपीए सरकार ने शिक्षा के लिए पूरे हिंदुस्तान में हर गांव में स्कूल खोले। यूपीए सरकार ने स्वास्थ्य मंत्रालय में, जिसमें स्वास्थ्य मंत्री का मुझे 4 संभालने का सौभाग्य मिला, हमने देश के हर एक गांव में अपनी गर्भवती बहनों के लिए
अपनी गर्भवती बहनों के बच्चों के लिए, उनके स्वास्थ्य के लिए हमने 9.5 लाख आशा वर्कर बनाए और उन आशा वर्करों के द्वारा केंद्रीय सरकार से हम उन करोड़ों 3 करोड़ हमारी बहू बेटियां जो गर्भवती होती हैं हर साल, उन 3 करोड़ गर्भवती हमारी बहू बेटियों को हम हर साल उस आशा वर्कर के द्वारा दवाई देते थे, उनका इलाज करते थे। उनके लिए 22,000 से ज्यादा हमने 108 और 102 की हमने पूरे देश में एम्बुलेंसेज लगाई। इस तरह से बच्चों के लिए मुफ्त इलाज, गर्भवती महिलाओं के लिए मुफ्त इलाज का सिलसिला शुरू किया। हमने कांग्रेस पार्टी ने पूरे देश के गरीबों के लिए जो अनाज खरीद नहीं सकते थे, जो चावल खरीद नहीं सकते थे, जो आटा खरीद नहीं सकते थे, उनके लिए 2 रुपए और 3 रुपए में चावल और आटा पूरे देश में किया। कांग्रेस ने किसानों के लिए 72,000 करोड़ किसानों का कर्जा माफ किया। हमने नौजवानों के लिए छोटे और मध्यम दर्जे के उद्योग खोले, जिसमें करोड़ों लड़के और लड़कियों को रोजगार मिला। हमने देश में आईटी, उसमें आपको मालूम है कि कर्नाटक और आंध्र प्रदेश में हैदराबाद और बेंगलोर दुनिया के हब बन गए आईटी के लिए। दुनिया के सबसे बड़े राष्ट्रपति, अमेरिका के राष्ट्रपति बिल क्लिंटन, टोनी ब्लेयर बर्तानिया के प्राइम मिनिस्टर और चीन और जापान के प्राइम मिनिस्टर और जर्मनी के चांसलर और इस तरह से विश्व के कई राष्ट्रपति और प्रधानमंत्री हैदराबाद और बेंगलोर आईटी देखने के लिए आते थे और अपने एक्सपर्ट्स को बेंगलोर और हैदराबाद भेजते थे ताकि वो अमेरिका और बर्तानिया और जापान और जर्मनी जाएं और वहां की उन आधुनिक बड़े देशों को आईटी के बारे में जानकारी दें। इस तरह से विश्व का आईटी का सेंटर कांग्रेस और यूपीए के शासन में हैदराबाद और बेंगलोर बना। आज जब से मोदी साहब आए हैं, बांग्लादेश देश का डिप्टी मिनिस्टर भी या नेपाल का डिप्टी भी यहाँ देखने नहीं आता हमारे देश में। इस तरह की हालत मोदी साहब के वक्त में हुई। मेरे बहनों और भाइयों, बीजेपी के आते ही इस देश का लोकतंत्र खत्म हुआ और डिक्टेटरशिप हो गई। आज लोकतंत्र की नाम की कोई चीज नहीं। आज भारत में डेमोक्रेसी नहीं है, आज डिक्टेटर चल रहा। आज किसी भी अपोजिशन के नेता को सरकार की निंदा करने का कोई हक नहीं। अगर सरकार की, प्रधानमंत्री की या यहाँ के केसीआर की भी कोई निंदा करता है, उसके खिलाफ ईडी के केसेस चलाते हैं, उसके खिलाफ इनकम टैक्स के केसेस होते हैं, उसके खिलाफ सीबीआई लगाई जाती। कांग्रेस पार्टी ने इतने साल हुकूमत की, पंडित जवाहरलाल नेहरू, लाल बहादुर शास्त्री, इंदिरा गांधी, राजीव गांधी, नरसिम्हा राव और मनमोहन सिंह जी ने कई साल सरकारें चलाई। मैं इन सभी प्रधानमंत्रियों के साथ मंत्री रहा, इंदिरा गांधी से लेकर और मनमोहन सिंह तक। मैं 5 कांग्रेस मंत्रिमंडल, उनके मंत्रिमंडल में रहा। इंदिरा गांधी के मंत्रिमंडल में तो मैं 31 साल की उम्र में मंत्रिमंडल में आया, लेकिन मैंने कभी नहीं सुना कि हमने किसी अपने पॉलिटिकल राइवल के खिलाफ हमने कभी सीबीआई केस नहीं किया। कांग्रेस पार्टी ने कभी अपने राइवल पॉलिटिकल लीडर के खिलाफ एनफोर्समेंट डायरेक्टरेट का केस नहीं किया। हमने अपने राइवल पॉलिटिकल पार्टी के खिलाफ कभी सीबीआई नहीं लगाई।
लेकिन मोदी जी के शासन में आप देखेंगे आज मनमोहन सिंह जैसा विश्व में अगर सबसे ईमानदार प्राइम मिनिस्टर या हेड ऑफ स्टेट माना जाएगा उसका नाम मनमोहन सिंह होगा। लेकिन मनमोहन सिंह जी के खिलाफ भी मोदी जी ने सीबीआई का केस लगाया, सोनिया गांधी के खिलाफ, राहुल गांधी के खिलाफ सीबीआई का केस लगाया। इसी तरह से शरद पवार जी, उनकी पूरी फैमिली के खिलाफ, आज उसकी पार्टी के खिलाफ सीबीआई केस लगाए। इसी तरह से उत्तर प्रदेश की बीएसपी की बहन मायावती के खिलाफ, उसके भाई के खिलाफ सीबीआई केस लगाए। इसी तरह से समाजवादी पार्टी के मुख्यमंत्री, भूतपूर्व मुख्यमंत्री अखिलेश देश के खिलाफ भी सीबीआई केस लगाए। इसी तरह से बंगाल की चीफ मिनिस्टर बहन, हमारी जो छोटी बहन है, उसके खिलाफ भी और उसके साथियों के खिलाफ, मंत्रियों के खिलाफ, एमपीओ के खिलाफ भी कई केसेस लगाए। तमिलनाडु में देखिए आप डीएम के खिलाफ, उनके खिलाफ केसेस लगाए। कोई भी ऐसा भारत का राजनीतिक दल नहीं है जो विपक्ष में नहीं है और जिसके खिलाफ मोदी जी की सरकार ने सीबीआई या ईडी या इनकम टैक्स नहीं लगाया। इस आज टेलीविजन पे आप देखेंगे 24 घंटे सिर्फ मोदी साहब और बीजेपी के मंत्रियों को दिखाया जाता है। किसी भी अगर 1000 की पब्लिक मीटिंग होगी तो हिंदुस्तान के सभी टेलीविजन उसको दिखाएंगे, लेकिन ये 4 लाख 5 लाख की सभा है, आप देखेंगे कोई भी देश का टेलीविजन इसको एक लाइन नहीं दिखाएगा। इसी को कहते हैं कि डिक्टेटरशिप का राज है। डिक्टेटरशिप जिस तरह से महात्मा गांधी ने, जिस तरह से पंडित जवाहरलाल नेहरू ने, जिस तरह से मौलाना आजाद ने, जिस तरह से सरदार पटेल ने हिंदुस्तान में आजादी की लड़ाई लड़ी थी, आज उसी तरह से कांग्रेस ने भी दूसरी आजादी लड़ाई लड़ी है और भाजपा के और मोदी के इस डिक्टेटरशिप के हिंदुस्तान से भारत को दोबारा से आजाद कराना है, स्वतंत्र कराना है। इसके लिए सर पे कफन बांध के लिए उसी तरह जिस तरह से महात्मा गांधी चल रहे थे और जब तक हिंदुस्तान को आजाद नहीं कराया तब तक वो जीवित रहे। हमने भी इस दूसरी लड़ाई लड़नी है भारत को स्वतंत्र करने के लिए, यहाँ के टेलीविजन को स्वतंत्र करने के लिए, यहाँ के अखबार को स्वतंत्र करने के लिए, यहाँ के लोगों को अपनी मर्जी से क्या खाना चाहेंगे, अपनी मर्जी से क्या पीना चाहेंगे, अपनी मर्जी से जहाँ कहाँ पूजा पाठ करना चाहेंगे, उसके लिए आजादी लड़नी है। आप सबको तैयार होना चाहिए। ये डाके आज जो डाके डाल रहे हैं, कुछ बड़े बड़े कुछ छोटे छोटे एमएलए चुन के आते हैं और दूसरे दिन किसी गुजरात में बीजेपी 35-35 करोड़ देकर उनको ले जाती है और यहाँ भी यहाँ की सरकार के केसीआर भी तीसरी तरह से दूसरी पार्टी के चुने हुए प्रतिनिधि को पैसा देकर उनसे अपनी पार्टी में शामिल करते हैं। ये छोटा डिक्टेटर है, वो बड़ा डिक्टेटर है, वो देश का डिक्टेटर है, ये तेलंगाना का डिक्टेटर है। तेलंगाना के किसानों को भी मुक्त करना है, तेलंगाना के मजदूरों को हमने मुक्त करना है, हमने न्याय देना है किसानों को, मजदूरों को, बहनों के लिए। मेरे भाइयों, 2-4 स्कीमें और हैं जिनका मैं उल्लेख करूंगा। हमारे प्राइम मिनिस्टर ने तो न्याय नहीं दिया, उन्होंने 10 करोड़ रोजगार का वादा किया, 10 करोड़ में कुछ दिया नहीं, लेकिन डिमोनेटाइजेशन और जिसकी जीएसटी की वजह से हमारे कई हजार मध्यम दर्जे के और छोटे दर्जे के हजारों हमारे उद्योग बंद हो गए और उन उद्योगों में 4 करोड़ 73 लाख न काम करने वाले बेघर और बेरोजगार हुए। इस तरह से मोदी साहब ने 10 करोड़ नए रोजगार नहीं दिए, लेकिन जीएसटी और नोटबंदी के कारण 5.25 करोड़
रोजगार जो यूपीए 1 और यूपीए 2 में हमने दिए थे उनको भी बेरोजगार कर दिया। मोदी साहब ने किसानों के साथ जो वादा किया था, उन्होंने किसानों के साथ जो वादा किया था वो भी लागत दूंगा और उसके बाद 50% मुनाफा दूंगा, वो भी एक धोखा था। और उस धोखे के कारण हजारों हमारे किसानों ने इस देश में आत्महत्या की, खुदकुशी की। उस खुदकुशी के लिए भी भाजपा की सरकार और हमारे प्राइम मिनिस्टर जिम्मेदार हैं, वो इस जिम्मेदारी से हट नहीं सकते हैं। इसी तरह से हमारी बच्चियों बेटियों को कहा था बेटी पढ़ाओ बेटी बचाओ, हर साल हमने पार्लियामेंट में उठाया, हर साल 20% जो बच्चों के लिए पैसा होता है शिक्षा के लिए वो लैप्स होता है। और कभी भी हमारे भारत में 2 साल 3 साल और 4 साल बच्ची का बलात्कार नहीं हुआ, लेकिन मोदी साहब के वक्त में हमारी 2 साल 4 साल के बच्चों को भी बलात्कार हुआ। इस तरह से मोदी साहब की सरकार हमारे बच्चों को शिक्षा ने हमारी सुरक्षा नहीं दे पाए। यहाँ चीफ मिनिस्टर ने कहा था 12% रिजर्वेशन माइनॉरिटीज को दूंगी, वो एक धोखा था, वो धोखा देके उन्होंने लिया। 2004 में जब हम इलेक्शन में थे, मेरे साथ शबीर साहब थे, इसी तेलंगाना में वादा मैंने किया था कि हम सत्ता में आएंगे तो अकलियत को 5% रिजर्वेशन देंगे और हम काउंसिल लाएंगे। और मैं आज हमारे साथ राजशेखर रेड्डी जी नहीं है, भगवान उनकी आत्मा को शांति दे। पहली कैबिनेट में उन्होंने 5% रिजर्वेशन शुरू की थी, लेकिन कोर्ट ने उसे रद्द करके 4% रिजर्वेशन की। केसीआर को ये मालूम था कि 4% से ज्यादा रिजर्वेशन हो नहीं सकता, लेकिन हमारे मासूम मुसलमान भाइयों को धोखा देने के लिए उन्होंने 12% किया। लिहाजा जो 4% रिजर्वेशन कांग्रेस ने दी है, उसी की वजह से आज लाखों हमारे बच्चों को, अकलियत के लोगों को फायदा हुआ। आज हमने अकलियत के लिए, शेड्यूल कास्ट के लिए, शेड्यूल ट्राइब के लिए, किसानों के लिए, मजदूरों के लिए अपने घोषणा पत्र में कई वादे किए। हमने आम जो गरीब है, हमारा देश का 20-25 करोड़ गरीब हमारे देश में ऐसे भी हैं, चाहे वो किसान है, चाहे वो मजदूर है, चाहे वो शहर में रहते हैं, चाहे वो देहात में रहते हैं, चाहे वो मुसलमान है, चाहे वो शेड्यूल कास्ट है, चाहे वो शेड्यूल ट्राइब है, चाहे वो बैकवर्ड है, चाहे वो फॉरवर्ड है, चाहे वो कम्मा है या चाहे वो रेडी है, जिसकी आमदनी महीने में 1000, 2000, 3000 हो, उनको हम साल में मरकजी खजाने से 72,000 रुपए उनके अकाउंट में डालेंगे और 6,000 रुपया हर महीना उनके अकाउंट में जाएगा। और वो भी यहाँ बहुत सारी संख्या में हमारी बहनें हैं, हम कोशिश करेंगे कि वो महिलाओं के अकाउंट में जाना चाहिए। मेरे भाइयों, हम किसानों का भी कर्जा माफ करेंगे और आने वाले वक्त में हम हर वक्त किसान का कर्जा माफ न करने की जरूरत पड़ेगी। हम जितने भी खाद के, बीज के और दूसरे जो है चीजें लगाने वाली, उनके दाम सस्ता करेंगे ताकि किसान को कभी भी आत्महत्या करने की जरूरत नहीं पड़ेगी। इन्हीं शब्दों के साथ मैं आज आपसे अपील करने आया हूं, विश्वेश्वर रेड्डी जी जो एक, जिनके बारे में मैंने पहले ही कहा, जो प्रतीक है, इस डेवलपमेंट के प्रतीक है और इस डेवलपमेंट के प्रतीक है। ये लोकसभा में तेलंगाना की आवाज उठाएंगे और मैं राज्यसभा में विपक्ष का नेता हूं, मैं इनके लिए विपक्ष के रूप में, विपक्ष के नेता के तौर पर राज्यसभा में इनका समर्थन दूंगा। तो हम दोनों भाई लोकसभा और राज्यसभा को हिलाएंगे और आपको डेमोक्रेसी देंगे, आपकी जमहूरियत के लिए लड़ेंगे, किसानों के लिए, किसानों को इंसाफ देने के लिए लड़ेंगे, मजदूरों को इंसाफ देने के लिए लड़ेंगे, हमारी बहू बेटियों की सुरक्षा के लिए लड़ेंगे, नौजवानों को रोजगार के लिए लड़ेंगे
इनको भारी अक्सर ये हाथ उठाइए सब भाई बहने, भारी संख्या में तकरीबन 2 लाख की लीड से ये जीत जाने चाहिए और लोकसभा में पहुंचना चाहिए। बहुत बहुत धन्यवाद। जय तेलंगाना, खुदा हाफिज, अस्सलाम वालेकुम, जय तेलंगाना, जय हिंद। గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు విజయశాంతి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ముఖ్యమంత్రిని మోసం చేసి సందర్భం లోపల సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావించి ఈరోజు పల్లె పల్లెకు తిరుగుతూ మన చేవెళ్లకు విచ్చేసినందుకు శ్రీమతి విజయశాంతి గారిని లోపల విజయశాంతి కాదు రాములం అంటేనే మనం గుర్తు ఉంటాం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు గులాం నబీ ఆజాద్ గారికి మంచి జోష్ మీద ఉన్నట్టున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించిన సంతోషం నాకు అనిపిస్తున్నారు. ఓ రాములమ్మ, కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలా? తీర్చుకుందాం, సమయం ఉంది, మస్తు సమయం ఉంది. ఇది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మీ అందరికీ తెలుసు. ఇటు మోడీ గారికి ఇటు రాహుల్ గాంధీ గారికి జరుగుతున్న యుద్ధం. MODI మోడీ, మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే మన భారతదేశానికి విధ్వంసం సృష్టించడానికి వచ్చిన ప్రధానమంత్రి మోడీ గారు. ఏ విధ్వంసం సృష్టించారంటే చెప్తాను. 2014లో ఎన్నికలకు ముందు ఆయన ఏమన్నారు? విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా, భారతదేశంలో ఉన్న ఒక్కొక్క మనిషి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తాడు. వేశారా? వేయలేదు. ఆ తర్వాత అర్ధరాత్రి 12ంటికి ప్రతిపక్షాలతో మాట్లాడలేదు, ఎవరిని అడగలేదు. ఆయన నిర్ణయం తీసుకుని నోట్ల రద్దు తీసుకొచ్చాడు. అది విధ్వంసం కాదా అని అడుగుతున్నా నేను. ఆ తర్వాత ప్రజలు ఏ రకంగా భయభ్రాంతులు అయ్యారంటే 12 వరకు మీ చేతిలో ఉన్న 500, 1000 రూపాయలు 12 తర్వాత చిత్తు కాగితాలతో సమానమైంది. ఏం చేయాలో అర్థం కాలేదు భారతదేశ ప్రజలకి. భయంతో పరుగులు తీశారు, బ్యాంక్ చుట్టూ పరుగులు తీశారు, ఏటీఎం చుట్టూ పరుగులు తీశారు. అంటే 2 నెలలు ఉన్నాయి నోట్లు మార్చుకోవడానికి. ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఇది విధ్వంసం కాదా? క్యూలో నిల్చున్నారు, ఉద్యోగాలు మారారు, హాస్పిటల్ చనిపోయారు, క్యూలో చనిపోయారు. వీళ్ళందరూ చనిపోవడానికి మోడీ గారు కాదు కాదా అని అడుగుతున్నాను నేను. ఆ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది మన తెలంగాణ బిడ్డలకు, భారతదేశ ప్రజలు. ఆ తర్వాత ఇంకొక బాంబు పేల్చాడు. ఏంటంటే GST. రాహుల్ గాంధీ గారు అంటారే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని. ఆ GST వల్ల 20 లక్షల మంది ఉద్యోగాలు పోయి, కుటీర పరిశ్రమలు పోయి, చిన్న చిన్న వ్యాపారాలు పోయి, మొత్తానికి భారతదేశం ఆర్థికంగా దెబ్బతింది. దీనికి మోడీ గారు కారణం కాదా అని అడుగుతున్నాను.
అలాంటి మోడీ గారు ఏనాడైనా నేను తప్పు చేశాను అని మీ దగ్గరికి వచ్చి చెప్పారా? ఇవాళ అంటారు నోట్ల రద్దాన్ని ప్రజల కోసం తీసుకొచ్చాను అని చెప్తున్నారు. దేనికోసం? ప్రజలను చంపడానిక, హింస పెట్టడానిక అని అడుగుతున్నాను నేను. ఆ తర్వాత మీరు కష్టపడి దాచుకున్న డబ్బు మీ బిడ్డలు పెళ్లి చేయాలనుకుంటారు, మీ బిడ్డలు చదివించడానికి ఎంతో డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేశారు. ఆ బ్యాంకులో ఉన్న డబ్బు ఒక రోజు నిర్మలా మోడీ వాడు, రిలయన్స్ వాడు, నిర్మలా మోడీ, జతిన్ మోడీ, లలిత్ మోడీ, ఇలాంటి మోడీలు అందరూ ఈ డబ్బు తీసుకుని విదేశాలకు పారిపోయారు. అంటే విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తారు, ఒక్కొక్కరు బ్యాంక్ ఖాతా 15 లక్షలు వేస్తా అన్నది పోయి మీరు కష్టపడి దాచుకున్న డబ్బు బ్యాంకులో మొత్తం లూటీ చేసుకుని వెళ్ళిపోయాడు నిర్మలా మోడీ. మరి దీనికి మోడీ గారు ఏం చెప్తారు? దానికి సమాధానం చెప్పలేదు. అందుకే ఇవాళ యావత్తు భారతదేశం మోడీ గారు వద్దు, మాకు మోడీ గారు ప్రధానమంత్రిగా పనికిరారు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మన రాహుల్ గాంధీ గారి గురించి చెప్తే కన్స్ట్రక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే నిర్మాణాత్మకమైన సంగతి. ఒక పని చేయాలంటే కరెక్ట్ గా చెయ్యాలి అనుకుని ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దూరదృష్టి ఉంది, ఈ పని చేసిన ప్రజలు బాగుపడతారు అని ఆలోచించేది రాహుల్ గాంధీ గారు. ఆయనకు ఒక విజన్ ఉంది, మంచి మనసు ఉంది. ఈ దేశానికి సరైన ప్రధాన మంత్రి ఎవరంటే రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పాలి. ఆయన ప్రజలకు ఒక్కసారి మాట ఇచ్చారంటే కట్టుబడే మనిషి రాహుల్ గాంధీ గారు. ఆ మధ్యన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఎన్నికలు జరిగితే ఆయన ఏమన్నాడు రైతులకి? మీరు నన్ను నమ్మండి, నీకు మంచి చేస్తాను. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ 10 రోజుల్లో రుణమాఫీ ఒకే ఒక దఫాలో చేస్తాను అని చెప్పాడు. 10 రోజులేంటి, 3 రోజులలోనే రుణమాఫీని ఒక దఫాలో చేసి చూపించాడు. అది రాహుల్ గాంధీ గారు. మోడీ గారు రుణమాఫీ చేయమంటే ఏమంటున్నారు తెలుసా? అదేమన్నా లాలీపాప్ అంటున్నాడు ఆయన. అంటే రైతుల పట్ల ఎందుకు ఆయన అంత చిన్న చూపుని అడుగుతున్నాను. సంవత్సరానికి 6,000 ఇస్తానంట, నెలకి 500 ఇస్తానంట, రోజుకి 17 రూపాయలు ఇస్తానని మోడీ గారు చులకనంగా రైతన్నలు మాట్లాడతారు. అంటే రోజు 17 రూపాయలు పెట్టుకుని రైతన్న ఏం చేయాలి? ఒక అప్పు తీసుకుంటాడు, రుణం తీసుకుంటాడు, అప్పు పెరిగిపోతుంది. అది ఒక దఫాని క్లియర్ చేస్తే ఆ రైతు మళ్ళీ అప్పు తీసుకుంటాడు, మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాడు. అది ఒక పద్ధతి. కానీ మోడీ గారు అలా కాదు. సంవత్సరానికి 6,000, నెలకు 500, రోజుకి 17 రూపాయలు. ఆయనకి రైతులంటే కెట్టదు. కానీ రాహుల్ గాంధీ గారికి రైతుల మీద ప్రేమ, అనేక ఉద్యమాలు చేశారు రాహుల్ గాంధీ గారు. అందుకే ఆ 3 రాష్ట్రాల్లో ఒకే దఫాల రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో రైతుల రుణమాఫీ చేస్తారని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పాడు. ఇవాళ బడ్జెట్ అన్నది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. రైల్వే బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే రైల్వే బడ్జెట్ ఎలా సపరేట్ గా ఉందో రైతులు కూడా సపరేట్ బడ్జెట్ అనేది ఉంటుందనేది చెప్పడం జరిగింది. అంటే ప్రతి నిమిషం ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఆయనకు ఒక మంచి ఆలోచన పుట్టింది. నిజంగా మా అందరికి ఆశ్చర్యం వేసింది. ఏం ఆలోచన అంటే ఆ ఒక పథకం ఏదో అందరికి చెప్పేద్దాం, అనౌన్స్ చేసేద్దాం, పథకం గెలిచే అధికారంలోకి వచ్చేద్దాం అని చాలా మంది నాయకులు అనుకుంటారు. ఏ మోడీ గారు లేరా, కేసీఆర్ లేరా? ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు అలా కాదు. ఆ పథకం ఏంటంటే కనీస ఆదాయ భరోసా పథకం. నేను భరోసా ఇస్తున్నాను,
మీ కనీసం ఆదాయం ఉండాలి, మీరు బాగుపడాలని రాహుల్ గాంధీ గారు ఆలోచించారు. ఆయన ఆలోచించడం కాదు, నిపుణులు కూర్చోబెట్టారు, చర్చించారు. ఇది సాధ్యమా, బడ్జెట్లో పెట్టగలుగుతారా, నేను ఇవ్వగలుగుతానా, మాట చెప్పారంటే మాట మోసం చేయకూడదు ప్రజల్ని అని కూర్చుని అధ్యయనం చేసి ఆఖరికి ఆ నిపుణులు ఇవ్వచ్చు, చెయ్యొచ్చు అని మాట ఇచ్చిన తర్వాత, గ్యారెంటీ ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మీ ముందు అనౌన్స్ చేశారు కనీస ఆదాయ భరోసా పథకం. ఆ పథకం ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 72,000 మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది. నెలకి 6,000 మీరు డ్రా చేసి తీసుకోవచ్చు. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని భిక్షపడక్కర్లేదు. ఇది మీ డబ్బు, మీ కష్టార్జిత డబ్బు. మీకోసం రాహుల్ గాంధీ గారు ఆలోచించి ఇవాళ మీ ముందు పెట్టిన పథకం అదే కనీస ఆదాయ భరోసా పథకం. ఇవాళ మోడీ గారికి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రాలే. అనిల్ అంబానీ గురించి ఆలోచిస్తారు, ముఖేష్ అంబానీ గురించి ఆలోచిస్తారు, కానీ పేద ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు? ఒక్క కాంగ్రెస్ పార్టీ, మన రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట ఇస్తే కట్టుబడి పార్టీ. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, దేశానికి స్వాతంత్రం దగ్గర నుంచి ఇవాళ తెలంగాణ ఇచ్చిన వరకు కాంగ్రెస్ కాదా? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? ఏం తీసుకురాలేదు. ఇవాళ దేశ స్వాతంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు దేశాన్ని అద్భుతమైన అభివృద్ధిలో నడిపించిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని దొరా నువ్వు అడుగుతావు, దొరా నువ్వు చేసినవాడు కాదు, చేసేది మా కాంగ్రెస్. నువ్వు మాటలే పరిమితం కానీ చేత కాదు. ఆయన కావాల్సిన పదవి, ముఖ్యమంత్రి పదవి, ఇవాళ ప్రధానమంత్రి పదవికి ఆశపడ్డాడు. అయ్యా దొరా, నువ్వు ముందు ముఖ్యమంత్రిగా కూర్చున్నావు, తెలంగాణకి ఏం చేస్తావు చెప్పు అని మేము అడుగుతున్నావు. 2014 ఏదైతే హామీలు ఇచ్చావో 2018, 19 ఇంతవరకు ఏది నెరవేర్చలేదు. దానికి ముఖ్యమంత్రి చేస్తానన్నావు, చేసావా? లేదు. 3 ఎకరాలు భూమి ఇస్తానన్నావు, ఇచ్చావా? లేదు. డబ్బులు పెట్టు ఇస్తానన్నావు, ఇచ్చావా? లేదు. 3 నెలల ప్రక్షాళన చేస్తానో చేసావా? లేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్ లేదు, 12% రిజర్వేషన్ లేదు. ఏదుంది అసలు? చేపలు ఇస్తాడు చచ్చాయి, గొర్రెలు ఇస్తాడు చచ్చాయి, మొక్కలు పెట్టాడు చచ్చాయి. నిజంగా మా సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టి దండం పెట్టాడు మా పార్టీ 2 సార్లు ఓడిపోయింది. అది నేను ఒక గొప్ప రాశి. మీ రాశి అంటే మీ పార్టీ వాళ్ళు బాగుంటారు కానీ మీ దగ్గర బాగుపడుతుంది. ఏమి చెప్పాడా? ఈయన మోడీ ఇద్దరు ఒకటి దోస్తులు. నువ్వు నా వీపుకోవు, నేను నీ వీపుకోవుతాను. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతాను. ప్రజల్ని బకరా చేద్దాం. మీరు ప్రజల్ని బకరా చేయడం వాళ్ళు ప్రజలు మిమ్మల్ని బకరా చేస్తారు ఈసారి. ఎందుకంటే 2014 నుంచి 2018 2 సార్లు గెలిపించారు, 19 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇన్ని సార్లు మీరు గెలిపిస్తున్నారు, ఆయన ఏనాడైనా మీకు ఒకటి ఏదైనా మేలు చేస్తాడా చెప్పండి? ఏమి చేయనప్పుడు మీరు 2018లో కూడా ఎందుకు ఓటేశారని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ తప్పు ఏం చేసింది? తెలంగాణ ఇచ్చింది తప్పు చేసిందా? మీకోసం నిలబడింది తప్పు చేసిందా? 4 సంవత్సరాల ఎన్నికల్లో కూడా ఏముంది? కాంగ్రెస్ లో మేనిఫెస్టోలో ఏం పెట్టింది? మీకు జాగా ఉంటే చెప్పండి, 5 లక్షలు వేస్తాం, మీరు ఇల్లు కట్టుకోవాలి. అది మీరు ఒప్పుకున్నారా? స్వీకరించారా? మరి ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారు? మేమేం తప్పు చేయలేదు. తప్పు చేసే కేసీఆర్ని అందరూ లెక్కిస్తున్నారు, తప్పు చేయని మమ్మల్ని దూరం పెడతారు. ఇది న్యాయమని నా తమ్ముడు అక్క చెల్లిని అడుగుతున్నాను నేను. నా తమ్ముళ్ళారా, ఇంకొక 3 నెలలు వెయిట్ చేయండి. ఈ ప్రభుత్వంలో పైసలు లేవు, డబ్బులు లేవు. అందుకే
ఎన్నికలకు ముందు తీసుకొచ్చాడు 2018లో. ఇప్పుడు కష్టాలు మొదలవుతాయి. ఎక్కువ నమ్మారు కేసీఆర్ని. ఆ కష్టాన్ని మీరు దాన్ని ఎదుర్కోవాల్సింది వస్తుంది. మేము తెలంగాణ కోసం పోరాడింది దొంగల పత్రం కోసం కాదు, దొంగల అధికారులు కూర్చోవడం కాదు. నా కొడుకు వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కోసం మేము తెలంగాణ కోసం పోరాడాలని కేసీఆర్ ఆయన కొడుకు ఆయన కూతురు ఆయన అల్లుడు వాళ్ళు సిగ్గుపడుతున్నాను. ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ లో పోరాడో గెలిచి ఉంటారు. ఒక ఎంపీ ఆయన అంటాడు, ఇంకొక ఎంపీ ఎవరని చెప్తే చెప్పడు. రామన్ అంటే భయం, దమ్ము లేదు. మీ ముఖ్యమంత్రి దమ్ము లేదు, పిరికివాడు. అందుకే ఎక్కడి నుంచి కోతులు అవుతున్నాడు, ముందు వచ్చి మాట్లాడు. మాకు సత్తా ఉంది. ఎక్కడి నుంచి మా ఎమ్మెల్యేలు 30 కోట్ల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేలు కొంటున్నావు కదా, కొను, ఎక్కువ కొను. ఎక్కువ తింటే ఏమవుతుంది, వాంట్ అవుతుంది. నీ కార్లో ఎక్కువ మంది లోడ్ చేసుకుని కూర్చుంటే యాక్సిడెంట్ అవుతుంది. అదే అవుతుంది నీకు. కానీ నేను ఒకటే చెప్తున్నాను ప్రజలారా, ఫ్యూచర్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. ఇది ఒక జాతీయ పార్టీ. ఈ పార్టీని ఎవరు నాశనం చేయలేరు. నాశనం అయిపోయేది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ kill the truth, see cheat the people, root of the democracy. అది కేసీఆర్. ఆయన పేరులోనే ఉంది ప్రజలు చంపుకోవడం, ప్రజలు మోసం చేయడం. ఇది ఆయన ఒక స్వభావం. కాబట్టి ప్రజలారా మీరు మేలుకోవాలి. మీరు అమాయకులుగా ఉండబట్టే ఆయన ఆటలు సాగుతున్నాయి. ఒక్కసారి ఎదురు తిరిగి దొరా దిగ్గు అని మీరు చెప్తే ఆ రోజు మంచి రోజులు వస్తాయి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ మీరు ఇలాగే మౌన పాటిస్తే ఎవరు ఏమి చేయలేరు. తెలంగాణ ఎడారిగా అవుతుంది, వెనుకబడిన ప్రాంతం ఇంకా అయిపోతుంది. 6 ఏళ్ళు ఏమీ ఒక డెవలప్మెంట్ జరగలేదు. మీకు జరిగిన కనపడుతుందా? మరి ఏం చేయదలుచుకుంటున్నారు? సమాధానం చెప్పండి. ఏం చేయదలుచుకుంటున్నారు? టీఆర్ఎస్ బుద్ధి చెప్తారా చెప్పరా? మీరు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. నేను మీ దగ్గర ఎదురు చూసేది ఏంటంటే పోరాటం. తెలంగాణ కోసం మనందరం కలిసి పోరాడిన రోజులు ఉన్నాయి. అప్పుడు అంత ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకొని, ఇవాళ అన్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్తున్నారు. రాజకీయం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ లో పని చేయాలి. కానీ ఆ సిస్టమ్ లో పని చేయకుండా విరుద్ధంగా వెళ్ళి అపోజిషన్ లేకుండా చేయాలనుకుని ఆలోచిస్తున్నాడు కేసీఆర్ గారు. ఆయన అంత నీచమైన ఆలోచన మరొకటి ఉండదు. అందుకే మోడీ ఒక పెద్ద దొంగ, కేసీఆర్ ఒక చిన్న దొంగ. ఇద్దరు కలిసి మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటున్నారు. ఈ మూడో దొంగ ఎవరండి? జగన్ దొంగ. త్రిమూర్తులు కలిశారు. త్రిమూర్తులు దేవుడు మంచోళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు ముగ్గురు దొంగలు. విధ్వంసం సృష్టించాలనుకుంటారు. మోడీ గారు ఏంటంటే యావత్ భారతదేశం ఆయన కాళ్ళ దగ్గర ఉండాలని ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తున్నారు. ఆయన దారిలో రాకపోతే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ ఇలా అన్ని పంపించి బెదిరిస్తున్నారు. కానీ ఒకే ఒక మనిషికి ఎవరు సపోర్ట్ చేస్తారంటే మోడీ గారు, కేసీఆర్. ఎందుకంటే ఈయన తప్పులు ఆయన తెలుసు, ఆయన తప్పులు ఈయనకి తెలుసు. ఈయన ఆయన సపోర్ట్ చేస్తారు, ఆయన ఈయనకి సపోర్ట్ చేస్తారు. ఒక అండర్స్టాండింగ్ కావాల్సిన ఈ అండర్స్టాండింగ్ కాదు. తెలంగాణ సత్తా ఏంటో, నిజాయితీ ఏంటో, పౌరుషం ఏంటో మీరందరూ చూపించాలని కూడా నేను మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలారా, మరి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎంపీని గెలిపించాలి. మరి విశ్వేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలంటే రామనామని ఏనాడు నన్ను సస్పెండ్ చేసి బయట పంపించారు కేసీఆర్ గారు. 12ంటికి దాక్షణ లేకుండా పోరాడిన రామలమ్మ, త్యాగం చేసిన రామలమ్మని బయట పంపించేస్తారు కారణం లేకుండా. అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా ఆయన కూడా బాధ పెట్టాడు. ఎవరిని బాగుపరచడు, ఎవరిని అక్కడికి చేర్చుకోడు, అందరిని వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఆయన పదవి పోవాలి, బయటికి పోమంటాడు.
వాళ్ళ ఆయన కూడా బాధ పెట్టారు. ఒక మంచి వ్యక్తి, చదువుకున్నాడు, ఒక మంచి మనసు ఉంది, ఏ రకమైన మంచి గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డ ఆయన వాళ్ళ పోరాడుతున్నారు. ఆయన గెలవకూడదని ఎన్ని రకాల కుట్రలు చేయాలో కేసీఆర్ గారు చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీకుంది. మంచి వాడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. అందుకే విశ్వేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి మన తెలంగాణలో మంచి వాళ్ళలో ఉండనివ్వండి, చెడ్డవాళ్ళే ఉంటే రేపు మీ సమస్యల కోసం పోరాడే వాళ్ళు ఎవరు ఉండకూడదని కేసీఆర్ గారు చూస్తున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే మాట మీద కట్టుబడే మనిషి కేసీఆర్ కాదు, అబద్ధాలు చెప్పే మనిషి, మోసం చేసే మనిషి. ఇవాళ తెలంగాణలో హైయెస్ట్ కరప్షన్ జరుగుతుందంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ఎవరిచ్చారు? మీరు అధికారంలో కూర్చోబెట్టారు కాబట్టి తెలంగాణని అభివృద్ధి చేయకుండా ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి ప్రజలారా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ టీఆర్ఎస్ కొట్టాలి. తెలంగాణ టీఆర్ఎస్ దొంగల పార్టీ, దొంగల ప్రజలు ఉండకూడదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపిస్తారా లేదా ఎన్నికలప్పుడు 2000 ఇస్తారే, మందు బాటలు ఇస్తారే, బిర్యానీ ఇస్తారే, దానికి మోసపోతారా? 2000 మోసపోతారా? ఇలాగే లేదు అంటారు. కానీ ఏమవుతుంది? కేసీఆర్ చెప్పే మాయ మాటలకి బాధ్యతని కాలు మొక్కుతారు అన్నట్టు అయిపోతారు. నాకు అర్థం కావట్లేదు మీ అమాయకత్వాన్ని. నేను ఏ రకంగా చెప్పాలని తెలియదు. ఆయన వచ్చి మీ అమాయకత్వాన్ని తీసుకుని వాడుకుంటున్నాడు. 2000 మీరు తీసుకుంటారు, 5 ఏళ్ళు మీరు బాధ్యతగా ఉంటారు. అది కావాలా? అద్భుతంగా డెవలప్ చేసి దేశాన్ని చరిత్రని సృష్టించే అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీ కావాలని తెలుసుకోండి. ఎవరు కావాలి? ఎవరు కావాలని అడుగుతున్నాను. టీఆర్ఎస్ కావాలా వద్దా? కాంగ్రెస్ కావాలా? మా నెలకి 6000 వస్తుంది, డబ్బు కావాలా? ముష్టి 1000 రూపాయలు కావాలా? టీఆర్ఎస్ ముష్టి 1000 రూపాయలు వస్తుంది, దాంట్లో సగం కేంద్రం నుంచి వస్తుంది. ఇది మొత్తం ఇచ్చేది లేదు. 6000 అన్నది నెలకు వస్తుంది, సంవత్సరానికి 72,000 వస్తుంది. మరి ఏది పెద్ద 72,000 వెయ్యా? 72,000. కాబట్టి మరి కాంగ్రెస్ గెలిపించుకుంటే ఇంకా మంచి పథకాలు కూడా తీసుకురాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తారు అన్న నమ్మకం మాకుంది. మరి విశ్వేశ్వర రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఎంత కావాలని అడుగుతున్నారు? 3 లక్షల మెజారిటీ. గులాంగా చెప్పినప్పుడు 2, ఇప్పుడు రాములు వచ్చినప్పుడు 3 అంట. రాములు వస్తే 5. కానీ మంచి వాడిని గెలిపించుకోవాల్సింది మీ బాధ్యత. తెలంగాణ ఎలా తెచ్చుకున్నామో మంచి ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, వాళ్ళందరినీ పార్లమెంట్ పంపించాలి. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద పోరాడి మంచి చేస్తారని నా నమ్మకం ఉంది. రాములమ్మ మీకు ఒక్కసారి చెప్పిందంటే అర్థమైంది కదా? అబద్ధం చెప్పదు, నిజం చెప్తుంది. మీకు తప్పు చేస్తే మీరు నష్టపోతారు, మంచి చేస్తే మీరు బాగుపడతారు. కాబట్టి మరి మంచి మనసుతో 11వ తారీఖు మందు కొట్టి సీట్లో పట్టుకోవద్దు. నా తమ్ముడు మందు కొట్టి పట్టుకున్న కర్ర తీసుకుని బాగుతారు ఒక్కొక్కళ్ళు వచ్చి. చక్కగా బూత్కెళ్ళండి, ఓటు వేయండి, కాంగ్రెస్ వాడిని గెలిపించండి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నలు, తమ్ముళ్ళు, ఒక్కళ్ళు వీళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ అలీ షబీర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే 15 ఎంపీలు 5 సంవత్సరాలు ఏం బీకురు ముందుగా లెక్క చెప్పురా బాయి. ఇంకా 16 కావాలంటే 16 ఏం బీకుతారు అది చెప్పు. ఏం చెప్పకుండా నా కోటే నా
ప్రధానమంత్రి అవుతారట. ఎల్లుండి వచ్చి చెప్తారు ఇక గుడ్లగిరి తీసేయండి మా నాయనకే చేయండి అని. దయచేసి कांग्रेस पार्टी आप अपना कीमती वोट हाथ के निशान को कांग्रेस को देकर जिताइए। मुसलमानों को 5% के 12 पे धोखा दिया, उसको हिसाब बताना है कहते हुए कांग्रेस पार्टी। ఇప్పుడు మన అభ్యర్థి नहीं बोलूंगी, बस आप अपने अपने जगह पे बैठ जाइए। बस एक 5 मिनट का समय चाहिए। कृपया एक किसान कन्या की तरफ से, एक महाराष्ट्र कन्या की तरफ से अपने अपने नेता को सपोर्ट करने के लिए आइए। कृपया मैं आपसे विनती करती हूँ, एक 5 मिनट के लिए बस बैठ जाइए। मैं उस देश की नागरिक हूँ, मैं उस देश की नागरिक हूँ जहाँ छत्रपति शिवाजी महाराज और अशोका जैसा राजा था। मैं उस देश की नागरिक हूँ जहाँ 50 मील पर भाषा पहनाव का समझा बताया जाता था। मैं उस देश की नागरिक हूँ जहाँ डाल डाल पर सोने की चिड़िया को पाया जाता था। मैं उस देश की नागरिक हूँ जहाँ अपने भूगोल से पहले इस ब्रह्मांड का भूगोल समझा जाता था। छत्रपति शिवाजी महाराज की पावन भूमि से, चंद्रपुर के जिले से इस एडवोकेट मेघा सुरेश रांगुले का आपको तन मन से नमस्कार। विश्वेश्वर रेड्डी सर, जब मैं तेलंगाना में आती हूँ तो मेरे को ऐसा लगता है कि मैं अपने परिवार में आती हूँ। अपना नेता कैसा होना चाहिए, हम अपने नेता के लिए क्या करते हैं और हमारा नेता हमारे लिए क्या करता है, ये आप सबको पता है। आज की जनता जानती है ये 5 साल में क्या हुआ है और हमारे नेता ने हमारे लिए क्या काम किया है। जब मैं तेलंगाना में आई तो यहाँ के बिल्डिंग, यहाँ के रोड, ये सब देखकर मुझे ये लगा कि यही एक नेता है जो अपने से पहले आप सभी के बारे में सोचता है, जो किसानों के लिए, जो गरीबों के लिए, जो महिलाओं के लिए, जो युवक के लिए, जो युवती के लिए अपना काम करता है और सबसे पहले खुद से पहले अपने बारे में सोचता है। आज बहुत लोगों की आंखें अपने ये सभा पर है, आज बहुत लोगों के काम भी अपने सभा पे है। मुझे बताइए, महंगाई कम हुई क्या? हाथ ऊपर करके। नोटबंदी का फटका मिला क्या? पेट्रोल के दाम कम हुए क्या? ये सब कारण को लेके हमको सोचना है और आने वाले 11 तारीख को पंजाब के सामने वाली बटन दबा के हमारे सर को, हमारे नेता को हमको विजय करना है। बस आपसे एक छोटी सी निवेदन करती हूँ, एक छोटी सी अपील, मेरा एक आह्वान आपके सामने प्रस्तुत करती हूँ। आप सभी के पास अपना एंड्रॉइड फोन है जिसमें टॉर्च होता है कि नहीं? सब अपना फोन में लिए आप सबसे विनती है मंच से और आप सबसे कि आप अपना टॉर्च उठाएं और यही हमारे विजय का लक्ष्य है। मंच से भी निवेदन करती हूँ और आप सबसे भी निवेदन करती हूँ कि आप सब अपना टॉर्च उठाएं और यही हमारा विजय का लक्ष्य है। और हमको अभी से पता चल रहा है कि इस सभी का हमारा विजय हुआ है और विजयी होगा। एक बार जोर से सब लोग अपना हाथ ऊपर करके और एक हाई फाई देंगे। और मराठी में एक मन है जो मैं जाते जाते बोलना चाहती हूँ, राजाचं मन आज पण आणि उद्या पण, राजा जैसा मन आज भी और कल भी, ये आपको रखना है। और यही आपके सामने निवेदन प्रस्तुत करती हूँ, यही विश्वास देकर चाहती हूँ कि आने वाले 11 तारीख को कांग्रेस के चिन्ह के सामने बटन दबाकर हमारे सर को आपको बहुमत से विजय करना है। सीढ़ियां उन्हें मुबारक हो, जिले छत तक जाना है। सीढ़ियां उन्हें मुबारक हो, जिले छत तक जाना है। हमारी मंजिल तो आसमां है, रास्ता को हमें खुद बनाना है, रास्ता को हमें खुद बनाना है। एक बार जोर से हाथ ऊपर करके जय कांग्रेस। विश्वेश्वर रेड्डी आगे बढ़ो। आवाज नहीं आ रहा, विश्वेश्वर रेड्डी आगे बढ़ो। जय हिंद, जय महाराष्ट्र। धन्यवाद। एक हाई फाई। అధికార పార్టీ ముఖ్యమా, ఆత్మగౌరవం ముఖ్యమని నేను అధికార పార్టీ నుంచి వచ్చి మీతోటి కొట్లాడేందుకు చేయలే గడ్డ తీసుకొచ్చిన. ఆ రోజు కేవీ రంగారెడ్డి గారు తెలంగాణ కొరకు పోరాడిండు, తెలంగాణ ఆత్మగౌరవం కొరకు పోరాడిండు. చేవెళ్ళ గడ్డ మీద పుట్టి మన చేవెళ్ళ గడ్డ మీద రాజకీయాలకు ఎక్కి
తప్పనిసరిగా మన తెలంగాణ వస్తే మన జీవితాలు బాగైతాయని తెలంగాణ ఉద్యమం మొదలెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, నేను అందులో పాల్గొన్నా. తర్వాత ఎంపీగా ఆయన తెలంగాణ వస్తే ఎంతో ఆశ ఉండే, తెలంగాణ వస్తే మన జీవితాలు బాగైతాయి అనుకున్నాము. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నో వాగ్దానాలు చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అనేది, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అనేది, 3 ఎకరాల భూమి ఇస్తా అనేది, దళితుల చీఫ్ మినిస్టర్ చేస్తా అనేది, 12% రిజర్వేషన్ ఇన్నది, ఎన్నెన్నో ఉన్నాయి. ఉన్న అవకాశాలు పోయినాయి మన రంగారెడ్డి జిల్లాకు. రంగారెడ్డి జిల్లా అసలు ఏమీ అభివృద్ధి కాలేదు. ఆశలన్నీ పోయి నిరాశలైపోయినాయి. కానీ ఈరోజు చూస్తే నిన్ననే ఎంతో మంది నీళ్లు లేక పంటలు ఎండిపోవడం కాదు, గొంతులు కూడా ఎండిపోతున్నాయి. సాగునీరు కాదు, తాగునీరు పరిస్థితి వచ్చింది. నిజంగానే ఒక్కసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు. ఇంగ్లీష్ లో అంటారు, వన్స్ ఫుడ్ షేమ్ ఆన్ దెమ్, ట్వైస్ ఫుడ్ షేమ్ ఆన్ us. అంటే ఒక్కసారి మోసపోతే వాళ్ళకి సిగ్గు లేదు, రెండోసారి మోసపోతే మనకి సిగ్గు లేదు. రెండోసారి మోసం పోవు, ఇప్పుడు మీకు గుణపాఠం చెప్పిస్తాము కేసీఆర్ గారని అందరూ వస్తున్నారు. ఏదో మాట్లాడుతున్నారు, 16 వస్తే చక్రం తిరుగుతాం, 16 వస్తే చక్రం తిరుగుతాము. అయ్యా లెక్కలు తెలియదేమో, పార్లమెంట్లో 543 సీట్లు ఉంటాయి. 640 సీట్ల 5-10 వస్తే ఏమి లెక్క అన్నారు. 16 వస్తే చక్రం తిప్పుడు కాదు, బొంగురం కూడా తిప్పలేని పరిస్థితి. నిజంగానే ఎంతో ఆశలుండే, నిజంగానే జీవితాలలో వెలుగు రావాలంటే ఇంటికో ఉద్యోగం కావాలి, తల్లికో మంచి ఉద్యోగం ఉండాలి, కొడుకో బిడ్డకో మంచి ఉద్యోగం ఉండాలి. ఎప్పుడే ఓ ఇంట్లో వెలుగు, ఇంటి వెలుగు కాదు, అదేదో కంటి వెలుగు అని ఇంట్లో మొత్తం చీకటి చేసిండు. మన ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగాలు. కానీ బాధాకరం కూడా ఏంటంటే, ఓ సైడ్ అభివృద్ధి కాలేదు, ఇంకో దిక్కు ప్రజాస్వామ్యాన్ని సంపుడు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మొదలుపెట్టారు. ఎంతో మంది ఏమనుకుంటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఖతమ్ చేయాలని, ఇది ఒక సముద్రం, సముద్రం ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూడండి ఎంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు. కలుపు తీసిండ్రు కాంగ్రెస్ పార్టీలా అవసరమే నాయకులు, అవసరమే కలుపు తీసిండ్రు. నిజమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటున్నారు. నిజంగానే ఇది చూసి ఆయన అదిరిపోతున్నాడు. నిజంగానే ఇక్కడ ఓ సముద్రంలో ఓ చెంబు తీసుకోవాలి ఏమి కాదు, ఆయన చెంపకపోయినేమో కానీ సముద్రంలో చెంబు తీస్తే ఏమి కూడా కాదు. కానీ ఈ రోజు చూస్తే ఆయనకు ఒక్క మొగుడు దొరకలేదు, ఒక్క మహిళ దొరకలేదు. మొత్తం చేరుల ప్రాంతంలో ఒక్కరు దొరకలేదు. 4 క్యాండిడేట్లు మార్చిండు. ఇప్పుడు ఎవరు బయట అది మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసుకోవట్లేదు, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టు. ఎందుకంటే ఎన్నో సాగునీరు లేక పొలాలు ఎండిపోతుంటే, మనకు తాగునీరు లేక గొంతులు ఎండిపోతుంటే, మన ఇంట్లో చీకటి ఉద్యోగం లేక ఇంట్లో చీకటి ఉంటుంటే, అటు జియో ట్రిప్లో తీస్తా అన్నారు, ఆ జియో ట్రిప్లో తీయలేదు, అభివృద్ధి అయితే లేదు. ఇటువంటి పరిస్థితుల ఎవడో కొత్తోడు వచ్చి ఈ అవధాలు ఒకసారి చెప్పలేదు. 2014 చెప్పిండ్రు, వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్ చెప్పిండ్రు, మేము సాగునీరు తెస్తాము, మేము తాగునీరు తెస్తాము అని మళ్ళీ అవధాలు. మళ్ళీ లోకల్ బాడీస్ ఎలక్షన్ చెప్పిండ్రు, మన అసెంబ్లీ ఎలక్షన్ చెప్పిండ్రు, మన సర్పంచ్ ఎలక్షన్ చెప్పిండ్రు. మళ్ళీ అదే అవధాలు. నిజంగానే బాధాకరం ఏంటంటే
అయితే మళ్ళీ 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 అదే అబద్ధాలు, మళ్ళీ 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 అదే మోసాలు. సహిస్తారు ఒకసారి రెండుసార్లు, ఈసారి సహిస్తారు. పాఠం ఒక గుణపాఠం తప్పనిసరిగా గుణపాఠము టీఆర్ఎస్ పార్టీకి చెప్పిస్తారు. బాధాకరం ఏంటంటే ఒకప్పుడు నేను తలెత్తుకొని నేను తెలంగాణ ఎంపీ ఢిల్లీ పోయేటోని ఇప్పుడు తల ఉంచుకోని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా వచ్చింది. మన తెలంగాణ మనమే పాలిస్తామంటే మన తెలంగాణ నేనే పాలిస్తాను, నా కుటుంబమే పాలిస్తాననే పరిస్థితి వచ్చింది. మన తెలంగాణ కౌన్సిల్ విపక్ష గొంతు లేకుండా అయింది. ప్రశ్న అడిగే గొంతు లేకుండా మన తెలంగాణ सवालों करने का जबान है, आवाज नहीं है. मुखालिफों का जवाब का आवाज चले गया अपने तेलंगाना में. ఎందుకంటే శిక్షాయితులది స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఒకటే ఒక కౌన్సిల్ ఉంది, అక్కడ విపక్ష గొంతు లేదు. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటబడ్డాడు, ఇక్కడ కూడా విపక్ష గొంతుండతారు. దాని ఇంటబడ్డాడు పైసల మూట తీసుకొని, కమిషన్ల పైసల మూట తీసుకొని దాని సంతోషంగా ఉంది. ఏంటంటే మొన్నైనా ప్రజలకు చైతన్యం వచ్చింది. మొన్నైనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మూడికి మూడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ సీపీఏ వచ్చింది. అదే కాదు, ఇంకెన్నో బాధలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ అన్నిట్లా బాధకరమైనది ఏంటంటే వస్తాయని ఇన్నేళ్ళు చూసినాము. వస్తాయి. ఈ ఆంధ్ర పాలకులు దుర్మార్గులు అని చెప్పారు. మన తెలంగాణ వస్తే మన నీళ్లు మనకే ఉంటాయి, మన నీళ్లు మనకే ఉంటాయి, మన నౌకరీ మనకే ఉంటాయి. ఏమి తెలంగాణ రాలేదా? ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోయినాయి మన ఉద్యోగాలు, మన నీళ్లు ఎక్కడ పోయినాయి, మన నౌకరీలు ఎక్కడ పోయినాయి ఇప్పుడు అని ఇంకా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎంతో మంది రైతు ఆత్మహత్యలకు గురైండ్రు. ఇక్కడ గాంధీ మండల మన మోపల్లి గ్రామంలో పరిగి మండల ఒక రాములు నాయక్ ఆత్మహత్య చేసుకుంటూ పోయిన సంవత్సరం చాలా బాధాకరంగా ఉంది. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కానీ అది పోయినసారి కాదు, నిన్న కాక మొన్న షాబాద్ మండల రుద్రారం గ్రామంలో వెంకటయ్య కొడుకు బేగలి మలేషయ్య మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భూమి ఉండే 2 ఎకరాల భూమి ఉండే అప్పులపాయి ఆత్మహత్య చేసుకున్నాడు. భూమికి సాగునీరు లేదు, ఆ రుణమాఫీ చక్కగా లేదు. ఈ సాగునీరు తెస్తాన కేసీఆర్ ఈ పొలాలు నిలబెట్టిరు, రుణమాఫీ వచ్చిన కేసీఆర్ రుణం తీరలేదు. అందుకే అప్పుల పాలై మేమందరం యాదవ్ రెడ్డి గారు మేమందరం పోయి అక్కడ కలిస్తే వెంకటయ్య గారు తన బిడ్డే మల్లేష్ కొడుకు బిడ్డే అందరూ దుఃఖంతో వాళ్ళు భరించలేక మేము కూడా చచ్చిపోతామని వాళ్ళు కూడా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే బాధాకరంగా ఏంటంటే ఎవరో కరీంనగర్ నుంచి మన ప్రాంత బాధలు, మన ప్రాంత సమస్యలు, మన ప్రాంతము తెలంగాణ వచ్చి మాకు ఓటేస్తే మేము కూడా సాగునీరు తెస్తామని మళ్ళీ ఇప్పుడు చెప్తే అది క్రూరమైన హాస్యము. మన తెలంగాణ మన రంగారెడ్డి జిల్లా మీద ఒక క్రూరమైన హాస్యము, అంటే ఒక క్రూరమైన జోక్గా తయారైన మన రంగారెడ్డి జిల్లా నవ్వుల పాలైనమా. ఇంత క్రూరమైన హాస్యము మనం చేస్తే ఇన్నేళ్ల తర్వాత ఇంత ఆత్మహత్యలు అయినాక మళ్ళీ వచ్చి మీరు సాగునీరు ఇస్తామంటే నేను మీరు నమ్మొచ్చా? నిజంగానే ఈసారి నవ్వుల పాలు కాము. మీకు అందరికీ తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పించి పాటలు నేర్పిస్తారు. ఈసారి అయితే తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ అభ్యర్థి వస్తారు. ఎన్నికలు రేపు వస్తున్నాయి. కానీ మా అందరికీ కూడా తెలుసు ఏంటంటే
రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఎన్నికలే పెద్ద పరీక్ష, అది ఓట్ల పరీక్ష. కానీ కాంగ్రెస్ పార్టీకి తెలిసిందంటే ప్రజలకు ఎన్నికలంటే భరోసా ఉంది అంటే ఒక నమ్మకము, ఒక ఆశ. ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళకు ఓటేస్తారు, ఎవరి మీద అయితే ఆశ ఉంటుందో వాళ్ళకు ఓటేస్తారు. ఓటు అంటే రాజకీయాలు కాదు, ఓటు రాజకీయాలకు సంబంధించిన కాదు, ఓటు నమ్మకము ఆశకు సంబంధించినవి. ఓటు 2 బెడ్రూమ్లు ఇస్తానని ఈఎంఓ మీద నమ్మకం ఉంటుందా? ఓటు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని మీద నమ్మకం ఉంటుందా? ఓటు 3 ఎకరాల భూమి ఇస్తానని మీద నమ్మకం ఉంటుందా? లేకుంటే ఓటు సోనియమ్మ ఎన్ని కష్టాలైనా కూడా తెలంగాణ ఇస్తానని ఇచ్చే తీరింది, ఆమె మీద నమ్మకం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంటుందా? తప్పనిసరిగా వాళ్ళు నమ్మక ద్రోహులైపోయిన. అందుకే సముద్రం దగ్గర మన చేవల గడ్డ బిడ్డలందరూ ఇక్కడికి వచ్చిండ్రు. రేపు సీఎం పెట్టినా కూడా ఖాళీ కుర్చీల సమస్య ఉంటుంది కానీ ఇటువంటి సముద్రం ఉండదని అందరూ ఇంకా చూస్తున్నారు. తప్పనిసరిగా గెలుస్తున్నాం, దాంట్లో సమస్య లేదు. 2 లక్షల 3 లక్షల ట్యాంపరింగ్ అయినా గెలుస్తావా? తప్పనిసరిగా గెలుస్తాము. రిగింగ్ అయినా గెలుస్తావా? తప్పనిసరిగా గెలుస్తాము. ఇంత అవమానం చేసి ఉన్నదీయకుండా వాగ్దానం చేసేయకుండా బంగారు తెలంగాణ అయ్యా, మాకు బంగారు తెలంగాణ ఉదయా, బంగారం అంతా మీ పాలనలో పెట్టుకో అయ్యా, మాకు బంగారు తెలంగాణ ఉదయా, మాకు తాగుతాడుకు నీళ్ళు కావాలయ్యా, మాకు బంగారు తెలంగాణ కాదయ్యా, మా నిరుద్యోగ కొడుకు ఉద్యోగం కావయ్యా, మాకు బంగారు తెలంగాణ కావదయ్యా, మాకు కేవలం మాకు సాగునీరు కావాలయ్యా అని కేవలం ప్రజలనుకుంటే ఆడ గొంతు వినవట్టలేదు, మన గొంతు వినవట్టలేదు. వినవడదు కూడా, అక్కడ వరకు ఫామ్ హౌస్ వరకు వినవడదు. అయితే మన గొంతు మూసేందుకు ఎవరో కరీంనగర్ తెచ్చి పెడదామని అనుకుంటున్నారు. చేవల గొంతు ముయ్యరాదు, తప్పనిసరిగా విపక్ష గొంతు ఉంటది, తప్పనిసరిగా అడిగే గొంతు ఉంటది, ప్రశ్నే గొంతు ఉంటది, తప్పనిసరిగా ఇక్కడ ఒక కాంగ్రెస్ ఎంపీ గొంతు ఉంటదని అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఓట్ खातिनों हजरात, भाइयों और बहनों, वोट सियासत और पॉलिटिक्स से ताल्लुक नहीं है. हमारे को वोट पार्टी और सिंबल से ताल्लुक नहीं है, वो हमारे को ताल्लुक है. सबसे बड़ा इम्तिहान हमारे को जो सियासत में है इलेक्शन है. लेकिन आम आदमी को वोट पॉलिटिक्स से ताल्लुक नहीं है, वोट भरोसा और उम्मीद से ताल्लुक है. जिसके ऊपर भरोसा है उसी को वोट डालते हैं, जिसके ऊपर उम्मीद है उसी को वोट डालता है. बोलिए आप 2 बेडरूम का वादा देके पीछे हटने का पार्टी के ऊपर भरोसा रहता, एक डबल बेडरूम के ऊपर भरोसा रहता, उम्मीद रहता नहीं रहता. 3 एकड़ जमीन देते बोले, उसके ऊपर भरोसा रहता. नौजवान देहातों में नौजवान को रोजगार दिलाते बोले, उसके ऊपर भरोसा रहता. नहीं तो सोनिया गांधी जो तेलंगाना देता बोल के वादा किया और वो वादा निभाया, उसके ऊपर भरोसा रहता. ये बोलिए. जरूर कांग्रेस पार्टी के ऊपर अपना चेहरे गड्ढे के लोगों के भरोसा कांग्रेस पार्टी के है और उम्मीद भी कांग्रेस पार्टी के है. तो आने वाले इलेक्शंस में जरूर 2-3 लाखों से कांग्रेस पार्टी जीतने वाला है. लेकिन ये धूप में अपन इलेक्शन लड़ना ही पड़ता है. ये धूप में आकर बहुत सारे गाँव फिरना है, 4 दिन है, होशियार से काम करना, इलेक्शन के दिन होशियार से काम करना. उससे पहले आज
जल साधन समिति एक कमिटी ఈ రోజు జల సాధన సమితి ఫామ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ సాగునీరు తెచ్చి చేస్తుంది తప్పనిసరిగా. అటు రాహుల్ గాంధీ ఉంటారు. ఒక నిమిషము జల సాధన సమితి గురించి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. 10 టీఎంసీల నీళ్లు షాద్ నగర్ పరిధి మధ్యలో లక్ష్మీదేవిపల్లికి రావాలని చెప్పి ఈ సభ ద్వారా మేమంతా తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 టీఎంసీల నీళ్లు డిపిఆర్ లో ఉంటే ముఖ్యమంత్రి దాన్ని తగ్గించి 2.8 టీఎంసీ చేసిండు. దాన్ని మళ్ళీ 10 టీఎంసీ చేయడానికి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ఈ రెండు గోదావరి నుంచి 10 టీఎంసీలు ప్రణాళిక చేయడం ద్వారా పాలమూరు రంగారెడ్డి నుంచి 10 టీఎంసీలు తీసుకొచ్చి లక్ష్మీదేవిపల్లి దగ్గర 20 టీఎంసీలతో గోదావరి కృష్ణ జలాల సంగమ నది ఏర్పాటు చేయడానికి మేమంతా కలిసి తీర్మానం చేస్తున్నాం. దీనికి చేవల్ల జలసాధన సమితి అని పేరు పెడుతున్నాం. ఈ చేవల్ల జలసాధన సమితికి చైర్మన్ గా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారిని మన ఎంపీ గారిని ఈ రోజు సభలో ఎన్నుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ గడ్డ మీద నీళ్లు రావడానికి అన్న సారథ్యం లోపల పార్టీలన్నీ కూడా ఏకమై ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఊరూరా మనం చేసి ఏర్పాటు చేసినామో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కేసీఆర్ కు వ్యతిరేకంగా జేఏసీలు ఏర్పాటు చేసి మన ప్రాంతానికి 20 టీఎంసీల నీరు గోదావరి జలాలు 10 టీఎంసీ కృష్ణా జలాలు 10 టీఎంసీ వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటిస్తూ ఈ సభ ద్వారా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కృష్ణేశ్వరన్నని చైర్మన్ గా ఎన్నిక చేస్తామని ప్రకటన చేసినందుకు సంతోషంగా మీరందరూ కూడా చేతులు సప్పట్ల ద్వారా తెలియజేసిన వరకు తర్వాత అన్న మాట్లాడతారు. మీరందరూ చేతులందరూ లేపి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాం. విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ల జలసాధన సమితి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు అందరూ చేతులు లేపాల్సిందిగా కోరుతూ ఇప్పుడు విశ్వేశ్వరన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చేవెళ్ల జలసాధన సమితి చైర్మన్ గా ఎంపీగా కాబోయే